చాలా చాలా ధన్యవాదాలు. ఒక రకంగా ఏ రోజైతే ఆ స్పీచ్ మా ముస్లిం అంటే ముస్లింని ఏం చేశారంటే మైనారిటీ లెక్క, మైనారిటీ అంటే ఒక విలువ లేకుండా పక్కన పడేసినట్టుగా అనిపించింది ఇప్పుడు. ఓకే. ఈ రోజు వరకు ముస్లిం అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన ఆ పదవులు యూజ్ చేశారు చూడండి. యాహ్! అంటే కాంగ్రెస్ హై తో ముస్లిం హై, కాంగ్రెస్ హై తో ముసల్మాన్ కి ఇజ్జత్ హై, కాంగ్రెస్ హై తో ముసల్మాన్ హై అని. అంటే మాకు జీవితంలో కాంగ్రెస్ ఉంటేనే మేము ముస్లిమ్స్ ఉన్నాం, లేదంటే మా ధర్మమే లేనట్టుగా తను అలా మాట్లాడాడు. ఇది చాలా పెద్ద ఆయన మాట్లాడిన మా ముస్లిమ్స్ అందరికీ, కమ్యూనిటీ అందరికీ దాదాపు అండి మన తెలంగాణ స్టేట్లో 4 కోట్ల జనాలు ఉండే ఒక స్టేట్ మంది, అందులో 12.56 పాపులేషన్ ఆఫ్ మా ముస్లిమ్స్ది అంటే మైనారిటీస్ది. ఓకే. సో 13% అనుకోండి, 13% మైనారిటీస్ ఉన్నారు, ఇందులో ముస్లిమ్స్ ఉన్నారు. సో 13% మనసులకి తను గాయపరిచారండి. ఓకే. రేవంత్ రెడ్డి గారు మనసుని గాయపరిచారు. నేను అబ్సల్యూట్లీ చెప్తున్నాను, ఇది కేవలం ఆయన లోపల ఉన్న ఆయన మనసులో ఏదైతే ముస్లిం గురించి ఒపీనియన్ ఉందో అది ఒక స్పీచ్ ద్వారా బయటికి వచ్చేసింది. అది ఇప్పుడు ఫ్యాక్ట్ జనాల ముందుకు వచ్చేసింది. ముస్లిం అంటే గుడ్డోళ్ళు అనుకుంటున్నారు, ముస్లిం అంటే అన్ఎడ్యుకేటెడ్ అనుకుంటున్నారు, ముస్లిం మైనారిటీ అంటే ఈ కాంగ్రెసే పుట్టించింది అనుకుంటున్నారా? ఇది అబ్సల్యూట్లీ తప్పండి. ముస్లిం ఎవరి పార్టీకి సొంతం కాదండి, మైనారిటీ ఎవరి పార్టీకి సొంతం కాదు, ఏ పార్టీ ముస్లింని పుట్టించలేదు. ఓకే. ఈ అందరూ అంటే ముస్లిం ఒకళ్ళని ఎందుకు టార్గెట్ చేయాలండి? అంటే ముస్లిం అంటే మనిషి కాడా? అందరూ మనకు భీమ్రావ్ అంబేద్కర్ కాన్స్టిట్యున్సీ, మనకు ఇచ్చిన కాన్స్టిట్యున్సీకి మనకు రైట్స్ ఉంది. ప్రతి ఒక్క కుల మతాలు, ఏ కుల మతాల్లో అయినా వాళ్ళు వెళ్ళొచ్చు, ఏ కుల మతాల గురించి అయినా ఫండమెంటల్ రైట్స్ ఉంది, తను మాట్లాడవచ్చు. సో కానీ ఒక టార్గెట్ చేసి, ఒక ముస్లిం కమ్యూనిటీని టార్గెట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి ఇది చాలా పెద్ద తప్పు చేశారండి. వచ్చే ఒక సమయంలో ముస్లిం ఏందనేది, ముస్లింని ఎలా డీగ్రేడ్ చేశారు. ఒక మాట చెప్తానండి, కాంగ్రెస్ 70 సంవత్సరాల నుంచి హోల్ మన ఇండియాలో కానీ మన తెలంగాణలో కానీ 70 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఏం డెవలప్మెంట్ చేసింది చూపించండి. ఓకే. ఏం చేయలేదు. అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి, ఇదిగోండి పాలిటీషియన్స్ లో అందరూ దైవదూతలు ఉంటారని నేను చెప్పను, కొంతమంది ఉంటారు, కొంతమంది తిని పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ కొంతమంది కంప్లీట్ గా బ్లేమ్ చేసి జనాల్ని టార్గెట్ చేసి హిందూ ముస్లిం చేసే ఒక పద్ధతులన్నీ మా కొత్త సీఎం రేవంత్ రెడ్డి గారు లోపల ఉన్నాయి. మేమైతే ఇప్పుడు అంటున్నామండి, ముస్లిమ్స్ అయితే ఈ సీఎం గారు చెప్పిన ఆ మాటలకైతే మేము కండెమ్ చేస్తున్నాము. అబ్సల్యూట్లీ దాని మీద మేము చర్య కూడా, మా ముస్లిం కమ్యూనిటీ అందరు కలిసి మేము చర్య కూడా తీసుకుంటాం. ఆయన ఎక్కడైతే ఈ పబ్లిక్ మీటింగ్ లో చెప్పారో అలాగే ఒక ప్రెస్ మీట్ చేసి ముస్లిం కమ్యూనిటీని అందరినీ క్షమాపణ అడగాలి. అప్పుడు వరకు మేము ఊరుకోం. ముస్లిం కమ్యూనిటీ ఎవ్వరు, జూబ్లీ హిల్స్ లో దాదాపు అక్కడ ఉన్న ఓటర్స్ లో 1,00,000 మంది ముస్లిమ్స్ ఉన్నారు. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి 1,00,000 మంది ముస్లిమ్స్ ఉన్నారు. ఆ ముస్లిమ్స్ అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్క ఓటు కూడా ఇంకా మాకు చీమనెత్తురు ఉంటే మాకు ముస్లిం కమ్యూనిటీని ఇంత దరిద్రంగా, అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ముస్లింని పుట్టించిందని ఆ ఉద్దేశంతో చెప్పాడా, లేదంటే మా ముస్లిం హైతో ఇజ్జత్ హై, కాంగ్రెస్ హైతో ఇజ్జత్ హై అంటే కాంగ్రెస్ లేకుంటే మేము బానిసలుగా ఉంటున్నామా? మరి నిజాం హైదరాబాద్ డక్కనేమో గోల్డెన్ తెలంగాణ ఇప్పుడు కాదు, సోనీకి చిడియా అప్పుడు నిజాం టైంలోనే అప్పుడు చేశాడు. అందరు అప్పుడున్న మనది రెవెన్యూది కూడా, వాల్యూ కూడా, మన జీడిపి కూడా ఆకాశంలో ఉండేది. మరి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆ నిజాం కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే నిజాం అయ్యాడా, లేదంటే తను కాంగ్రెస్ పార్టీలో లేకుంటే నిజాం స్టేట్ లేదా? సో ఇది చాలా కండెమ్ చేసే మాట అండి. మేమైతే అబ్సల్యూట్లీ దీన్ని కండెమ్ చేస్తున్నాం. ప్రతి ముస్లిమ్స్ మేము కండెమ్ చేస్తున్నాం. తను చెప్పిన ప్రతి ఒక్క మాట, అంటే కాంగ్రెస్ ఉంటే మాకు ఇజ్జత్ ఉంది, అంటే కాంగ్రెస్ లేకుంటే మేము చీమ లెక్క మమ్మల్ని చూస్తారా? అంటే ఒక మైనారిటీ అంటే ఒక ట్రంప్ కార్డ్ అయిపోయిందండి ఈ రోజుల్లో. మైనారిటీ అంటే ముస్లిం అంటే ట్రంప్ కార్డు, ఎలక్షన్ లో ముస్లిం గుర్తుకొస్తాడు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ముస్లింని తొక్కేస్తారు. ఇది ఫ్యాక్ట్ అండి. ఈ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ఒక్కొక్క మాట తనకు మాట్లాడటానికి వస్తుందా రాదా అది మాకైతే క్లియారిటీ ఇప్పుడు తెలిసిపోయిందండి. ముస్లిం మనసులో, అంటే ముస్లిం గురించి మనసులో ఎంత ప్రేమ ఉంది, తన లోపలున్న విషయం మొత్తం ఆ దేవుడు తన నోరు ద్వారా కక్కిచ్చాడు. ఓకే. అయితే తను చెప్పినటువంటి ఒక మాట, ముసల్మాన్ కి మతలబ్ కాంగ్రెసే, కాంగ్రెస్ కి మతలబ్ ముసల్మాన్ అని చెప్పేసి ఒక వ్యాఖ్యలు చేశారు సార్. దాని మీనింగ్ ఏంటి అంటే తెలియని వారి కోసం మా హెట్టి ద్వారా. ఇదిగోండి, ఇప్పుడు కాంగ్రెస్
कांग्रेस ही मुसलमान है तो कांग्रेस मुसलमान की इज्जत है, యా కాంగ్రెస్ नहीं तो ముసల్మాన్ नहीं అన్నాడు. ఓకే దీనికి నేను ఒక పాయింట్ మీకు మెయిన్ చెప్తానండి. ముస్లిము కాంగ్రెస్ లోకి వెళ్ళి ముస్లిం కాలేదండి. ఓకే ముస్లిము ఇప్పుడు నిన్న కాక మొన్న 70 ఫ్రీడమ్ ఫైటర్ 1947 లో పుట్టిన ముస్లిం కాదు. ఎస్ మాది కూడా గ్రంథాలు ఉన్నాయి. మాది కూడా మేము ఎప్పుడు పుట్టామనేది, భూలోకంలో ఎప్పుడు వచ్చామనేది మాకు కూడా గ్రంథంలో రాసున్నాయి. యా సో ఎన్నో సంవత్సరాల ముందు నుంచి ఉన్న మా కులాన్ని, అంటే ఈ కాంగ్రెస్ పుట్టిన తర్వాత ముస్లింని పుట్టించారా? ఇది అబ్సల్యూట్లీ తప్పండి తను చెప్పింది. అలా అనుకుంటే మరి తను పుట్టినప్పుడు ఏ పార్టీ వస్తే తను పుట్టాడు? ఓకే సో ముస్లిం హైతో ఎనే కాంగ్రెస్ హైతో ముస్లిం హై అన్నాడు. కాంగ్రెస్ కాదండి, ఏ పార్టీ ఉన్నా కూడా, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, లేదంటే బీఆర్ఎస్ కానివ్వండి, ఏ పార్టీ ఉన్నా కూడా, ఏ పార్టీ ఉంటే ముస్లిం ఉన్నాడని చెప్తారో వాళ్ళు నంబర్ 1 ఫ్రాడ్ గాళ్ళండి. వాళ్ళు కేవలం హిందూ ముస్లింకి వాళ్ళ మనసులో హిందూ ముస్లిం వేసి ముస్లింని రెచ్చగొట్టి వీళ్ళని చేయటం అని. కాంగ్రెస్ పుట్టి ఎన్ని సంవత్సరాలండి? ఆయన చెప్పే మాట కొంచెమైనా తెలివి ఉండాలి ఆయనకు చెప్తానికి. ఈ మాట చెప్తానికి అంత జనాల్లో చెప్పారు. నేను చాలా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఆయన చెప్పేటప్పుడు పక్కన ముస్లిం సోదరులు కూడా నిలబడి ఉన్నారు. దట్స్ ద పాయింట్. నా క్వశ్చన్ అదే, ముస్లిం సోదరులు నిలబడి ఉన్నారు అక్కడ. ఆ పక్కన రహమత్ బ్రేగ్ ఎమ్మెల్సీ నిలబడి ఉన్నాడు, ఆ మొహమ్మద్ అజరుద్దీన్ నిలబడి ఉన్నాడు, కొత్త కార్పొరేటర్స్. అవును, ఆ తర్వాత ముస్లిం కార్పొరేటర్స్ అక్కడ నిలబడి ఉన్నారు. మాకు పెద్ద సిగ్గుచేటు ఏంటంటే మా లాంటి వాళ్ళు కాళ్ళు పట్టుకొని కాళ్ళు నాకే వాళ్ళ వలన ముస్లింకి చెడ్డ పేరు వస్తుంది. పక్క నుండి కూడా ఆయన స్టేట్మెంట్ ని కరెక్షన్ చేయలేదు. పక్కన నిలబడి కూడా అంతమంది ముస్లింస్ పొజిషన్స్ లో ఉండి కూడా ఏం చేయలేకపోయారంటే వాళ్ళందరూ సీఎం రేవంత్ రెడ్డికి బానిసై ఉన్నారు. వాళ్ళు ముస్లిం కూడా రైట్స్ అంటే అలాంటి వాళ్ళు, నా ఉద్దేశంలో అండి, అలాంటి వాళ్ళు ముస్లింలో సిగ్గుచేటు చేసిన వాళ్ళు, ముస్లిం పరువు వాళ్ళు పోగొట్టే వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఒకవేళ వాళ్ళు నిజమైన మనసులో ముస్లిం భక్తు ఉండుంటే అటువంటి పని అక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పేప్పుడు అప్పుడే ఆపేసేవాళ్ళు. సార్ మీరు ఏం చెప్తున్నారు ముస్లిమ్స్ గురించి? అంటే మీరుంటే మేము ఉన్నాం అంటే మీరు మమ్మల్ని పుట్టించారా? అంటే మా ఇస్లాం మా ధర్మం ఏం లేదా? అంటే కాంగ్రెస్ పుడితేనే ముస్లిం పుట్టిందా? ఇలా తను చెప్పటం చాలా, నేను అందరికి చెప్తున్నాను, ముస్లిం సోదరులందరికీ చెప్తున్నానండి, ఈ కాంగ్రెస్ పార్టీని మేము కండెమ్ చేస్తున్నాను. మా ఒక ఎన్జిఓ ఉంది, మా యూనిటీ ఉంది, మేము కంప్లీట్ గా కండెమ్ చేస్తున్నాను. చాలా మంది ముస్లింకి హెడ్ అనుకుంటారు, ఎవరు ముస్లింకి హెడ్ లేరండి. ముస్లింకి ఎవరు హెడ్ లేరు, ఎవరు వాళ్ళని నడిపించే వాళ్ళు లేరు. ప్రతి ఒక్కళ్ళకి ఫండమెంటల్ రైట్స్ ఉంది. ఇది డెమోక్రటిక్ ఇది. సో అందులో మాకు రైట్స్ ఉందండి. మేము చెప్పే మాకు అర్హత ఉంది, మాకు హక్కు ఉంది. మమ్మల్ని ముస్లింని ఇన్సల్ట్ చేశారు ఆ సీఎం రేవంత్ రెడ్డి. జనాల్లోకి వచ్చి మరి క్షమాపణ అడగాలని మేము కోరుకుంటున్నాం సార్. ఓకే సార్, ప్రధానంగా చెప్పండి, ఒక కమ్యూనిటీని బేస్ చేసుకొని ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చెప్తుంది, ఇటువంటి కీలకమైనటువంటి టైంలో ఏ ఒక్క కమ్యూనిటీ గురించి బేస్ చేసుకొని మాట్లాడద్దు, రెచ్చగొట్టేటువంటి మాట్లాడొద్దు అని చెప్పేసి ప్రతి ఒక్క రూల్స్ ఉంది. నిన్న ప్రవీణ్ కుమార్ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక కమ్యూనిటీ గురించి లేదంటే ఇంకొక నాయకుల గురించి, ఫలానా నాయకుడి గురించి కించపరిచేటువంటి ఒక సీఎం లెవెల్లో ఉన్నటువంటి క్యాండిడేట్ మాట్లాడుతున్నారు. దీన్ని ఇప్పటికైనా రానున్న రోజుల్లో ఎలక్షన్స్ అయినా కూడా తన ర్యాలీలు కావచ్చు, బహిరంగ సభలు కావచ్చు, సంబంధించినటువంటి క్యాంపెయిన్ అంతా కూడా బంద్ చేయాలని చెప్పేసి కొంతమంది నాయకులు చెప్తున్నారు. యాజ్ ఎ యాక్టివిటిస్ట్ గా మీరు చెప్పండి, ఏ ఒక్క కమ్యూనిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్ కాదు, యాజ్ ఎ లీడర్ గా తను అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది జనాలు ఎలా పోర్ట్రేట్ అవుతుంది ఇప్పుడు? ఇదిగోండి, 2 టైప్స్ ఆఫ్ పాలిటిక్స్ ఉందండి. ఒకటి గుడ్ పాలిటిక్స్, ఒకటి బ్యాడ్ పాలిటిక్స్. ఎస్, గుడ్ పాలిటిక్స్ అనేది దాన్ని ఒక డబ్బాలో పెట్టేశారు, ఒక బాక్స్ లో వేసి పెట్టేశారు. ఓకే, పాలిటిక్స్ అంటే ఈ రోజుల్లో జనాలు గాని ఉన్న ఒక పెద్ద పాలిటీషియన్స్ గాని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బ్యాడ్ పాలిటిక్స్ లో ఉంటేనే మనం ముందుకు వస్తాం. ఓకే, దానికి టార్గెట్ చేసి ఒక మాట చెప్తానండి, ఒక సీఎం ఉండి, ఒక స్టేట్ తెలంగాణకి ఒక సీఎం కానివ్వండి, అదర్ స్టేట్ సీఎం కానివ్వండి, తను మాట్లాడే ఒక బాధ్యతను కూడా మర్చిపోయారు ఈ రోజుల్లో. అంటే ఒక స్పీచ్ ఇస్తే అది ఇన్స్పిరేషన్ కావాలి, అది హోల్ స్టేట్ కి ఇన్స్పిరేషన్ కావాలి. స్పీచ్లు ఇచ్చే పద్ధతి కూడా తెలియదు. వీళ్ళు కంప్లీట్ గా బ్యాడ్ పాలిటిక్స్, బ్యాడ్ పాలిటిషియన్స్ లా తయారయ్యారండి. అంటే ఈ లోపల క్వాలిటీస్ చదువుకున్న వాళ్ళు సరే, వీళ్ళు థమ్స్అప్, వీళ్ళు వేలుముద్ర వేసేవాళ్ళు కూడా కాదు. మంచి ఎడ్యుకేషన్ ఫ్యామిలీలో, ఇప్పుడు మంచి ఎడ్యుకేషన్, మంచి ఫ్యామిలీతో రిలేటెడ్ అయ్యి కూడా పాలిటిక్స్ లో వస్తగానే వాళ్ళ మంచి క్వాలిటీస్ అన్ని చనిపోతున్నాయి. వాళ్ళ బ్యాడ్ పాలిటిక్స్ లో బ్యాడ్ గా మారి మరి వాళ్ళు వల్గర్ లాంగ్వేజ్
అంటే మాట్లాడేది ఒక మాట చెప్తానండి. అసలు మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎలక్షన్ ఆఫీసర్లు, ఎలక్షన్ డిపార్ట్మెంట్, ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్ గా ఏదైతే ఒక ముస్లిం ఒక టార్గెట్ చేశారు, ఈ కాంగ్రెస్ వాళ్ళు ముస్లిం కమ్యూనిటీని ఎలా అయితే టార్గెట్ చేశారు, నేనైతే ఎలక్షన్ కమిషన్ లో తప్పకుండా ఇస్తాను. ఆ తర్వాత నేను ఆల్రెడీ ఒక లెటర్ కూడా నేను రెడీ చేశాను రాహుల్ గాంధీ గారికి, మన ఖడ్గే గారికి, వాళ్ళకు నేను లెటర్ రెడీ చేశాను, వాళ్ళకు కూడా పంపిస్తున్నాను. ఇమీడియట్ గా సీఎం రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలని. ఎందుకంటే ఈ రోజు వరకు తెలంగాణ స్టేట్ లో హిందూ ముస్లిం గొడవలు లేకుండా ప్రశాంతంగా నడిచిన ఒక స్టేట్ లో ఈ కొంతమంది బ్యాడ్ పాలిటిక్స్ లో బ్యాడ్ గా మారి బ్యాడ్ పాలిటిషియన్స్ గా తయారై ఆయన ఈ మాట్లాడిన మాటల వల్ల 100% మేము ఖడ్గే గారికి కూడా, పార్టీ ప్రెసిడెంట్ గారికి కూడా, ఆ తర్వాత మేము సోనియా గాంధీ మేడం కూడా, రాహుల్ గాంధీ కూడా మేము లెటర్ రాయటం జరుగుతుంది. ఇమీడియట్ గా ఆయన్ని సస్పెండ్ చేయాలి, ఆ సీఎం గారిని సస్పెండ్ చేయాలి. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆయన మీద కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయాలి ఆయన మీద. ఎందుకంటే ముస్లిం టార్గెట్ ని చాలా మరి కింద పరిచి మరి మాట్లాడారు. ఇంకొకటి బ్యాడ్ పాలిటిక్స్ లో వీళ్ళు ఏమవుతుందంటే ఒక గుడ్ క్వాలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పటి వరకు చాలా ప్రభుత్వాలు వచ్చినాయి వెళ్ళినాయి, చాలా మంచి గుడ్ పాలిటిక్స్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఎప్పుడు జీవితంలో వాడు బ్యాడ్ గా గానీ, ప్రెస్ మీట్ లో గానీ, పబ్లిక్ ర్యాలీల్లో గానీ ఇటువంటి భాషని ఉపయోగించలేదు. వీళ్ళు ఇటువంటి భాషను ఉపయోగిస్తున్నారంటే అంటే మీరు అర్థం చేసుకోండి, రెచ్చగొట్టటం. అంటే తెలుస్తుంది అక్కడ అబ్సల్యూట్లీ. ఎందుకంటే వీళ్ళు పబ్లిక్ లో వీళ్ళు కొంచెం ఇదైపోతారు, ఫేమస్ అయిపోతారు. పబ్లిక్ లో ఎలా వాళ్ళ మనసుల్ని మార్చుకోవటం, మన వైపుని మన వాళ్ళని లాక్కోవటం అన్నట్టుగా ఆ రెచ్చిపోయి మరి పబ్లిక్ లో ఏం మాట్లాడుతున్నారు ఏందనేది ఒక స్టేట్ కి సీఎం అయిన అతను వితౌట్ రైటింగ్ అంటే ఆలోచించకుండా మాట్లాడుతున్నాడంటే చదువు ఉండి కూడా చదువు లేని దద్దమ్మ అలాంటి. కానీ మీరు గుర్తించాల్సినటువంటి ఒక విషయం, ఒకటి రహమత్ నగర్ లో అదే ప్రాంత వాసుల మధ్యలో అదే మాటలు మాట్లాడారు, మరియు షేక్పేట్ లో ఏరియాలో కూడా అదే మాట మాట్లాడు. ఎలా చూస్తారు సార్ అక్కడ ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ? మరి కింద బ్యాండ్ బజాయిస్తున్నారు అంటే ఒక ప్రౌడ్ మూమెంట్ గా, లేదంటే ఒక క్లాప్స్ గా, ఒక తాలియాగా పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, అజదుద్దీన్ నూతనంగా ఎన్నుకున్నటువంటి మంత్రిత్వ శాఖ సంబంధించినటువంటి అధికారులంతా కూడా అక్కడ ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఎలా చూస్తారు మీ కమ్యూనిటీని? మీరు ఎలా చూస్తారు యాజ్ ఎ సోషల్ యాక్టివిటీస్ట్ గా? అంటే మీరు చెప్పినటువంటి ప్రశ్న ఎలా మాట్లాడుతున్నావు ఆగురా భయ్ అని చెప్పేసి సీఎం హోదాలో ఉండని ఆయన చెప్పకపోవడం వాళ్ళ ప్రాబ్లం అంటారా, లేదంటే చెప్తే ఇంకేమైనా ఇష్యూ అవుతుంది, లేదంటే కంప్లీట్ ఒక పొలిటికల్ ఎజెండా అవుతుందని చెప్పేసి ముస్లిం వాళ్ళు సోదరులు అక్కడ ఉన్నటువంటి ఆగిన పరిస్థితి కనిపించిందా మీకు ఆ టైంలో? మంచి ప్రశ్నించారండి. అసలు మెయిన్ మీరు చెప్పిన మాటకి ఇప్పుడు అక్కడ ఎంతమంది, అందరూ రెహమత్ నగర్ లో గానీ చాలా మంది క్రౌడ్ ఉంది, చెప్పినట్టుగా బ్యాండ్ బాజాలు మోదాలు అన్ని అక్కడ ఉన్నాయి. అవును. సో వీళ్ళు పైన ఉన్నారు, అందులో ముస్లింస్ లీడర్లు కూడా తనతో పాటు నిలబడి ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే పెద్ద లీడర్స్ ఎవరైతే కాంగ్రెస్ తో పాటు రేవంత్ రెడ్డి గారితో పాటు నిలబడి ఉన్నారో, నోరు మూసుకొని ఉన్నారో, వాళ్ళవి కూడా ఏదో లోకాలు అంటే వక్త్ బోర్డ్ ప్రాపర్టీలు తినేయటం గానీ, లేదంటే పెద్ద హోదాలు ఏదైనా సంపాదించటం గానీ, వీళ్ళ పాత కేసులో ఏదైనా ల్యాండ్ గ్రాఫింగ్ కేసులో ఏదున్నా గానీ, ఇటువంటిది ఆయన ఆపుతానికి అంత పవర్స్ లేవు. ఎందుకంటే నా మనసు లోపల నేనే పెద్ద దొంగగాడై ఉంటే చెప్పేవాడిని ఎలా ఆపుతానండి? ఆపలేను. సో నేను ట్రాన్స్పరెన్సీగా ఉంటే, అంటే జనాలకి సేవకుడుగా ఉంటే, అప్పుడు ఎవరు ముందున్నా కూడా, సీఎం ఉన్నా కూడా, పిఎం ఉన్నా కూడా, మన ఎవరున్నా కూడా, పెద్దవాడు ఉన్నా కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటే, జనాల్ని మనం మంచి చేయాలనుకుంటే తను తప్పకుండా ఏదైతే తప్పు చెప్తున్నాడో అప్పుడే ఆపే ఒక పవర్ అన్నట్టు ఉంటుంది. వీళ్ళందరూ కరప్షన్ లో ఆయన వెనకాల కరప్టెడ్ అయిన వాళ్ళందరూ, కరప్టెడ్ పర్సన్ నెవర్ వాయిస్, అంటే వాళ్ళు వాయిస్ రేస్ చేయలేరు, న్యాయం కోసం వాయిస్ చేయలేరు. జనాలు అంటారా, జనాల్లో ఆ స్పీచ్ కి ఏమైందంటే అండి, ఇదిగోండి 500, 1000 రూపాయలు, 2000 రూపాయలు ఒక బియర్ బాటిల్, ఒక మందు బాటిల్, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చారంటారా? ఇచ్చారేందండి? అసలు గ్యాదరింగ్ ఎక్కడి నుంచి చేశారు? రహమత్ నగర్ లో అంతమంది పాపులేషన్ లేరు, దానికన్నా ఎక్కువ మంది జనాలు వచ్చారు. ఎక్కడి నుంచి వస్తారండి చెప్పండి మీరు? ఇది బ్యాడ్ పాలిటికల్ అని చెప్పని చూడండి. బ్యాడ్ పాలిటికల్ ఒక పార్ట్ ఇది. అంటే ఎంతమంది అయితే పార్టీ వర్కర్స్ ఉన్నారో, నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారో టార్గెట్ ఇస్తారు.
నువ్వు 500 మందిని తేయాలి, నువ్వు 500 మందిని తీసుకొని రావాలి. ఆ 500 మందిని ఎలా తీసుకొని రావాలి? ఒకడికి 2000 రూపాయలు, ఓకే, 2000 రూపీస్ ఇవ్వటము, బిర్యానీ, రాత్రి మందు. ఓకే, వాళ్ళకి ఒక ఏజెంట్ ఉంటాడు, ఒక ఏజెంట్ మొత్తం వాళ్ళని తీసుకొని రావటం, గ్యాదర్ చేయటం. వాళ్ళకి జ్ఞానోదయం ఉండదు. వాళ్ళు జీవితంలో కూడా కొంతమంది ఉన్నారండి ముస్లిమ్స్ టోపీ పెట్టుకోరు, స్పెషల్లీ ఆ రోజు వచ్చి టోపీ పెట్టుకుంటారు. ఎందుకు అంటే ముస్లిం కమ్యూనిటీ అందరూ మాతో పాటు ఉండారని. వాళ్ళు నిజమైన ముస్లిమా కాదా అది కూడా మనం చెప్పలేము. సో ఆ టోపీలు, ఇది టోపీలు పాలిటిక్సా లేదంటే ముస్లిం పాలిటిక్సా కాంగ్రెస్ ఆడుతుంది, అసలు అర్థం కాని విషయం అది వీళ్ళది. సో వీళ్ళు ఏంటంటే ఆ 1,00,000 ఓట్లు ఉన్నాయి చూడండి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీలో, ఆ 1,00,000 ఓట్లు ఎటువైపు వెళ్ళిద్దో ఆ ప్రభుత్వం, ఆ ఎమ్మెల్యే గెలుస్తాడు. మేజర్ విన్నింగ్ 100%. సో ఆ అందరు ముస్లింస్ ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారు. ఓకే, ఈ స్పీచ్ తో ప్రతి ముస్లిం ఇప్పుడు వరకు మా పెద్దోళ్ళు చెప్పారు కూడా, మా పెద్దోళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే ఈడు RSS టిల్లు, ఈడు RSS బ్రాంచ్, అది ఇది అని. సో అప్పుడు చెప్పిన మాటలు నిజమే కదా. ఓకే, అప్పుడు ఆ ప్రెస్ మీట్ లో చెప్పిన, ఆ సోషల్ మీడియాలో వచ్చిన వీడియోస్ అన్ని నిజమే. సో తను ఎగ్జాక్ట్లీ ఆయన మైండ్ లో RSS టైప్ ఉంది కాబట్టి, ఐడియాలజీ ఉంది కాబట్టి ముస్లింస్ ని ఇలా మరి కింద నిలిచిపడి మాట్లాడాడు, చాలా అసహ్యంగా మాట్లాడాడు. సో ఆ ముస్లింస్ అందరు ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారు. 100% చెప్తున్నాను. అజరుద్దీన్ చెప్పాడు చూడండి, ముసల్మాన్ తుమ్లోగా పూరే ఖసం ఖావని. వాడు బాబు సొంతమా? మొహమ్మద్ అజరుద్దీన్ ని ఒక ముక్క పడేస్తాగానే అంటే శపథాలు చేయిస్తాడా? అంటే ఖసం ఖావ్ అని చెప్తాడా జనాల్ని? అంటే దేని గురించి ఖసం ఖావ్? మా ధర్మంలో ఏ రీజన్ లేకుండా మనం ప్రామిస్ చేయటం అది చట్టానిక నేరం అండి, మా ధర్మంలో నేరం అన్నది. ఎందుకంటే అసలు డట్టి పాలిటిక్స్ లో అందరినీ, ఆ మొహమ్మద్ అజరుద్దీన్ ని ఏదో ఎమ్మెల్సీ లేకుండా మినిస్ట్రీ, ఆ మినిస్ట్రీ ఎందుకు ఇచ్చారండి? ఇప్పుడు వరకు కళ్ళు మూసుకుని ఉన్నాయా కాంగ్రెస్ గెలిచి 23 months అంటే ప్రభుత్వం వచ్చి అవుతుంది. ఈ 23 నెలలు 24 నెలల్లో వీళ్ళు కళ్ళు మూసుకుని ఉన్నారా? అంటే ముస్లిం మైనారిటీ కనిపించలేదా? ముస్లిం హైతో ముసల్మాన్, కాంగ్రెస్ హైతో ముసల్మాన్ హై అప్పుడు అనిపించలేదా వీళ్ళకి? పాత ప్రభుత్వం కూడా పోయిందండి. అవును, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వము ఏ రోజైతే ఫస్ట్ తెలంగాణ ఫార్మేషన్ అయిందో, ఏ రోజైతే తెలంగాణని మనం డివైడ్ చేసి మన తెలంగాణ ఫార్మేషన్ అయిందో, ఆ రోజే ఫస్ట్ మనకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గారికి ఇవ్వటం జరిగింది. ఇదండి సెక్యులర్ లీడర్ అంటే, అలా ఉండాలి క్వాలిటీ. ఒక బీఆర్ఎస్ ఏదైతే చేసిందో, పార్టీ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ముస్లిం మీద దృష్టి వేసి, అరే వీళ్ళని కూడా ఒక ముక్క పడేద్దాం అంటే కుక్కల్లా కనిపిస్తున్నాం, వీళ్ళని కూడా ఒక ముక్క పడేద్దాం, ముక్క పడేస్తుంటే నోరు తెరవరు వీళ్ళు. అలా ఈ సెక్యులర్ లీడర్షిప్ అంటే బీఆర్ఎస్ అండి. కేసీఆర్ గారు, నేను చెప్తున్నా కదా, ఆయన నిజంగా మనకు తెలంగాణ మహాత్మా లాంటి ఆయన. సో ఆయన ప్రభుత్వంలో సెక్యులరిజం అంటే బీఆర్ఎస్ మన గవర్నమెంట్ చూపించింది. ఆ తప్ప ఏ గవర్నమెంట్ కూడా తెలంగాణలో ఇప్పుడు వరకు గవర్నమెంట్లు వచ్చినాయి సెక్యులరిజం అనేది ఎవ్వరికి చూపించలేదండి. మీరంటారా సెక్యులరిజం అంటే ఓన్లీ ముస్లిం కి పోస్ట్ ఇవ్వటం కాదండి. ముస్లిం మైనారిటీ తిమ్రీస్ స్కూల్స్, కాలేజెస్, మైనారిటీస్ కి ఎన్ని స్కూల్స్. నేను పర్సనల్ గా వెళ్ళి హైదరాబాద్ తెలంగాణలో గాని జహీరాబాద్ లో ఒకటి అమ్మాయిల హాస్టల్, తిమ్రీస్ హాస్టల్ మైనారిటీ టాప్ అమ్మాయిలు చదువుకునేవాళ్ళు. చాలా ఉన్నాయండి తెలంగాణలో, చాలా ఉన్నాయి. ఈయన వచ్చిన తర్వాత వాళ్ళకి ఫండ్ శాలరీ కూడా ఇవ్వటం కష్టమైపోయింది. వాళ్ళతో మాట్లాడాను, టీచర్లతో మాట్లాడాను, జాబ్ హోల్డర్స్ తో మాట్లాడాను. 2 years అయిపోయింది, శాలరీలు రాలేదు వాళ్ళకి ఇప్పటి వరకు. అయితే వాళ్ళకి సమయానికి శాలరీ లేట్లేదు. మీరు ఆలోచించండి, ఇది టార్గెట్ చేస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఏదైతే మైనారిటీ ముస్లింస్ కోసం మంచి పనులు చేసిందో అవన్నీ ముగించాలి, అవన్నీ తీసి పడేయాలి. ముస్లిం మైనారిటీకి ఏదైతే సెక్యులరిజం ఉన్న పార్టీ బీఆర్ఎస్, కేసీఆర్ గారు చేశారు, కేటీఆర్ గారు చేశారు, వాళ్ళు చేసిన మైనారిటీస్ మంచి పనుల మీద ఆయన ఒక దుపట్టి కప్పే పని చేస్తున్నాడు. దాన్ని కంప్లీట్ గా మూసేయాలని చూస్తున్నారు. ఆ మైనారిటీ స్కూల్స్ వలన లాస్ట్ ఇయర్ 9 మంది అమ్మాయిలు MBBS నీట్ లో ఫస్ట్ వచ్చారు. 9 members. ఒక అమ్మాయి వచ్చేసి BDS లో సీట్ సంపాదించింది. ప్రైవేట్ స్కూల్స్ లో కూడా అంత ఫెసిలిటీ లేని ఈ రోజుల్లో ఆ మహాత్మా గారు ముస్లిం మైనారిటీస్ కోసం తిమ్రీస్ తయారు చేసిన తర్వాత, ఆ తిమ్రీస్ లో ఓన్లీ ముస్లిం కాదు, హిందూ అమ్మాయిలను కూడా అందులో SC ST వాళ్ళని కూడా రిజర్వేషన్ ఉంటుంది, వాళ్ళని కూడా తీసుకోవటం జరిగిద్ది. కానీ ఇటువంటి పని అండి ఈ రోజు వరకు తెలంగాణలో
నాట్ ఓన్లీ తెలంగాణ, మీరు హోల్ ఇండియాలో ఒక్క స్టేట్ లో చూపించండి ముస్లిం మైనారిటీ కాలేజెస్ గానీ ముస్లిం మైనారిటీ సొసైటీ గానీ చేసిన స్టేట్ తెలంగాణలో కేవలం బీఆర్ఎస్ తప్ప ఏ పార్టీ చేయదు. వాళ్ళు చేసే అంత సీను లేదు, ఎందుకంటే వాళ్ళ మనసులో ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉంది కాబట్టి. ఓకే సార్, ప్రధానంగా చెప్పండి. హైదరాబాద్ అనగానే ఎలక్షన్స్ అనగానే మనకు ప్రధానంగా 3-4 పార్టీలు గుర్తుకొస్తుంటాయి సార్. ప్రధానంగా ఒకటి ఏఐఎంఐఎం కదా, మజ్లిస్ ఒకటి, ముస్లిం ని రిప్రజెంట్ చేసేటువంటి కమ్యూనిటీ లేదంటే పార్టీ అని చెప్పుకోవచ్చు, లేదా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఈ 4 పార్టీలు ప్రధానమైనటువంటి పార్టీలు ఉన్నప్పుడు ఇతర పార్టీలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ హైదరాబాద్ లో ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ స్థానాలు కావచ్చు. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి మీరు చెప్పుకునేటువంటి 1,00,000 ఓట్లు మాయే ఉన్నాయి, మేమే రిప్రజెంట్ చేస్తాం, మా ఓట్లు పడగానే ఎవరు వేసినా ఎవరు వేయకపోయినా మేము ఓట్లు వేస్తే గెలిచినటువంటి గవర్నమెంట్స్ ఉన్నాయి, గెలిచినటువంటి ఎమ్మెల్యేస్ ఉన్నాయని మీరు చెప్తున్నారు యాజ్ ఎ సోషల్ యాక్టివిటిస్ట్ గా. మరి ఆ పార్టీకి ఉన్నటువంటి నాలెడ్జ్ కావచ్చు, ముస్లిం పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏఐఎంఐఎం పార్టీకి ఎందుకు లేదంటారు? అభ్యర్థి ఎందుకు పెట్టలేదంటారు? అది చెప్పండి మీరు ఫస్ట్. ఒక మాట చెప్తానండి సురేష్ గారు, ముస్లిం కి రీప్రజెంట్ చేసే పార్టీ ఏ పార్టీ లేదండి. ఓకే. ముస్లిం కి ఓనర్ అనేవాడు ఎవ్వరు లేరండి. ఓకే. మనం డెమోక్రటిక్ మనం ఉన్నాం, మనకు ఫండమెంటల్ రైట్స్ ఉంది. ఒకవేళ ముస్లిం కి ఎవరైనా రీప్రజెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, హిందువుల్ని రీప్రజెంట్ చేసే వాళ్ళు ఉన్నారంటే మరి కాన్స్టిట్యున్సీ ఎందుకండి? మాకు ఒకళ్ళకి బానిసై ఉన్నట్టే కదా మరి. మాకు ఇదిగోండి ముస్లిం ధర్మగురు అనేది, ముస్లిం ధర్మగురు అనే వాళ్ళు ఉన్నారు, దాన్ని ముఫ్తీ అంటారు, ఒలమాయే దీన్ అంటారు. ఎవరైతే 1947 మనకు ఫ్రీడమ్ ఫైటర్స్ లో వాళ్ళ ప్రాణాలు పోయినాయో లక్షల మంది ఆలింలు, ముఫ్తీ ఆలింలు ముందు వాళ్ళకొచ్చి వాళ్ళ ప్రాణాల్ని తగ్గించే వాళ్ళు ముస్లిం ధర్మ గురువులే గాని, ముస్లిం ధర్మ గురువు అనేవాడు ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చేవాడు, వాడు ధర్మ గురువు అండి. పొలిటికల్ ఫండాలో పొలిటికల్ ఇమేజ్ సంపాదించుకుంటానికి రీప్రజెంట్ చేసేవాడు వాడు ముస్లిం ధర్మ గురువు అస్సలు కాడు. ఒక మాట చెప్తానండి, ఇక్కడ పార్టీ అంటున్నారు, సరే ఓకే, మరి ఇక్కడ పార్టీ ఉన్న సీట్లు ఎన్ని ఉంటాయి మీకు తెలుసు, అన్నే ఉంటాయి, దానికన్నా ఒకటి కూడా ఎక్కువ పోవు. అవును. సరే మరి వేరే చోట సీమాంచల్లో గానీ యూపీ బీహార్లో గానీ ఎక్కడెక్కడో జరుగుతూ ఉంటాయి, మరి అక్కడ కూడా ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళని ఎందుకు రీప్రజెంట్ చేయట్లేదు? మరి వాళ్ళని ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఈయన ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ముస్లిం రీప్రజెంట్ చేసేవాడంటే మొత్తం ఇండియాలో ఆయన్ని ఫాలో అవుతారు, వాళ్ళు ముస్లిం రీప్రజెంట్ చేసేవాళ్ళు. అది ఈయన కాదు, అది ఉలమాయే దీన్ అంటారు, మా ఇస్లాం ధర్మంలో ముఫ్తీ అంటారు. వాళ్ళు డిబేట్ లో రారు, వాళ్ళు మీడియాలో రారు, వాళ్ళు స్క్రీన్ ముందుకు రారు, వాళ్ళు పొలిటికల్ డైస్ మీద వాళ్ళు నిలబడరు, వాళ్ళు పూలదండలు వేసుకోరు, వాళ్ళు మా ముస్లిం ధర్మ గురువులు. ఓకే. తప్ప ఎవరైతే మీడియాలోకి వచ్చి ధర్మ గురు అని చెప్పుకుంటారో అబ్సల్యూట్లీ అది తప్పండి. ముస్లిం కి ధర్మ గురు అనే అతను ఉలమాయే దీన్, ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళ ఫ్యామిలీలోంచి ఇయ్యాల కూడా ఉన్నారు. వాళ్ళు కంప్లీట్ గా మా సాంప్రదాయం ప్రకారం మమ్మల్ని నడిపించే వాళ్ళు కాదండి, వాళ్ళు ఏ పాలిటిక్స్ ఫీల్డ్ లో రారు. ఓకే సార్, ప్రధానంగా చెప్పండి, ముస్లిం కమ్యూనిటీని రిప్రజెంట్ చేసేటువంటి సల్మాన్ ఖాన్ ఒకరు హైదరాబాద్ నుంచి, హెచ్వైసి నుంచి, నాంపల్లిలో ప్రముఖమైనటువంటి లీడర్. నేను పేరు చెప్పదలుచుకోవట్లేదు. ఇవాళ మినిస్ట్రీ ఇస్తాం, ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తాం, లేపు ఇస్తాం అని చెప్పేసి తనను ప్రత్యక్షంగా పరోక్షంగా ఓడగొట్టడానికి ట్రై చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నేను లీడర్ పేరు చెప్పాను, ఎందుకంటే చెప్తే ఏమైనా అవుతుంది. ఎలా వీళ్ళిద్దరు పర్స్పెక్టివ్స్ చెప్పండి సార్. ఒకరేమో కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఆ ఎంఐని ఒక బూచిగా చూపించి, లేదంటే మీకు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో సంకనాకడానికి మాత్రమే వీళ్ళు వెళ్తారని చెప్పేసి ఏఎంఐఎంని తిట్టేటువంటి ఒక నాయకులు అయితే, నాంపల్లి నుంచి ఒక రిప్రజెంట్ అయితే, హైదరాబాద్ హెచ్వైసి నుంచి రిప్రజెంట్ చేసేవాళ్ళు సల్మాన్ ఖాన్. తన మనసు మార్చుకున్నారా, లేదంటే తను అక్కడే కాంగ్రెస్ చెట్టు కింద కూర్చొని ఉన్నారా? వీళ్ళిద్దరి గురించి చెప్పండి, మీరు ఆ వైఖరి చెప్పండి. బోత్ ఆర్ ఫ్రమ్ ముస్లిం కమ్యూనిటీ ఐసే, నేను చెప్పగలుగుతా. అయితే ఇందులో ఇంకో మాట ఉందండి, కొంచెం మనం ముందుకెళ్తే ఇదే ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో మొహమ్మద్ అజరుద్దీన్ కంటెస్ట్ చేశాడు. ఓకే, జూబ్లీ హిల్స్ కి, తను ముస్లిమే, ఓకేనా? ఇప్పుడు నవీన్ యాదవ్ కంటెస్ట్ చేస్తున్నాడు. మరి మహమ్మద్ అజరుద్దీన్ కంటెస్ట్ చేసేప్పుడు ముస్లిం సోదరులు వచ్చి రీప్రజెంట్ చేయలేదే? ఓకే, అప్పుడు ఎందుకు చేయలేదు? అప్పుడు ముస్లిం అని అనిపించలేదా? అంటే కాంగ్రెస్ లో వాళ్ళ చేయబడి సంకల్ నాకితే అప్పుడు తెలిసిందా అచ్చా ముస్లిమ్స్ మనం ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేయాలని? సో అక్కడ నుంచే ఈ గారడి నడుస్తుంది. ఈ రెండు కూడా మీకు చెప్తాను. హెచ్వైసి అంటారా, హెచ్వైసి తను పెద్ద గారడిగాడు. సో తను పేద జనాల్ని మోసం చేసి డబ్బులు, మన ఫలస్తీన్ లో గాజాలో జరిగిన దాని గురించి ఫండ్ రికవరీ చేసి ఈ రోజు వరకు అక్కడ ఫండ్ పోలేదు. ఒక మాట చెప్తాను, ఫస్ట్
డబ్బులు మొత్తం సంపాదించిన తర్వాత ఈ రోజుల్లో ఎలా జరుగుతుందండి, ఒక దొంగల ఒక క్రియేట్ అవుతాడు, డబ్బు సంపాదిస్తాడు దొంగతనంతో. డబ్బు సంపాదించిన తర్వాత ఆ డబ్బుని ఎలా కాపాడుకోవాలి, డబ్బుని కాపాడుకోవాలనుకుంటే ఆర్బీఐ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్ కాదు, పొలిటికల్ బ్యాంక్. ఓకే, పాలిటిషియన్ ఎమ్మెల్యే సపోర్టు, ఎంపీలు సపోర్టు, లేదంటే ఈ దొంగతనంతో సంపాదించిన డబ్బుల్ని కాపాడాలనుకుంటే తను ఒక పొలిటికల్ ఫీల్డ్ లోకి అడుగు పెట్టాలి. అంటే మీరు అర్థం చేసుకోండి, ఈ దొంగ గజ దొంగ అవ్వాలంటే పొలిటికల్ లో పోవాలి. ఓకే, సో హెచ్వైసి కంప్లీట్ గా గజ దొంగ అండవాడు. తను అక్కడ ఓట్ కటింగ్ కోసం వెళ్ళాడా, లేదంటే తను గెలుస్తానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ 1,00,000 మైనారిటీ ముస్లిమ్స్ ఓట్స్ లో ప్రతి ఒక్కళ్ళు 5,000 ఒకలా ఉండవండి. తను ఎవరినైతే రేషన్ కిట్ ఇచ్చాడో అవసరానికి వాళ్ళు ముందుకు వస్తారులే, కానీ మిగతా 1,00,000 మంది అందరికి ఈ హోల్ మన తెలంగాణలో అందరికి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు హెచ్వైసి చేసిన దరిద్ర పనులన్నీ వాళ్ళు ఏం చేశారు ఏందనేది. వాళ్ళు కేవలం ముస్లింని అడ్డం పెట్టుకొని, తను ముస్లిం కాబట్టి ముస్లింని తను ట్రంప్ కార్డ్ లా యూజ్ చేసి తను కూడా సంపాదించిన ఆ దొంగ డబ్బుల్ని ఎలా కాపాడుకోవాలి. ఎందుకంటే దాదాపు 25 కేసులు ఎఫ్ఐఆర్లు అయి ఉన్నాయి తన మీద, అవునా కదా. ఒక దొంగని మరి ఈ పెద్ద గజ దొంగ అవ్వాలంటే ఏం చేయాలి ఈ రోజుల్లో? బ్యాడ్ పాలిటిక్స్. ఓకే, సో తను జూబ్లీ హిల్స్ లో అడిగేశాడు. ముందు తను ఎవరు చేయబట్టుకున్నాడు? ఎంబిటి అంజతుల్లా ఖాన్. ముందు అక్కడికి వెళ్ళి ఆ పార్టీ జాయిన్ అయ్యాడు. తర్వాత అక్కడ వాళ్ళకి అంత ఏదో సీన్ లేదు, వాళ్ళతో వీళ్ళకి పడదు, దొంగలకి వీళ్ళకి పడదని తను బైకాట్ చేశాడు. ఆ తర్వాత వచ్చి పడ్డాడు ఏఐఎంఐఎం దగ్గర. ఏఐఎంఐఎం దగ్గర కూడా ఆ యూపీకి అటు ఇటు చేయటం జరిగింది. సో ఏఐఎంఐఎం కూడా వాడిని కాలుతో కొట్టి సంకనాకింది, అవకాశం ఇవ్వలేదు. సో అక్కడి నుంచి కూడా బయటికి. ఆ తర్వాత ఏం జరిగింది, తను ఇండిపెండెంట్ గా ఈ దొంగ డబ్బు సంపాదించాడు కదా, ఇది బ్యాడ్ పాలిటిక్స్ లో ఒక ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఏ రోజైతే జనాల్లో మార్పు రాదో, బియర్ బాటిల్, బిర్యానీ 2,000 రూపాయలు ఒక ఓటు కోసం ఏ రోజు వరకు తీసుకుంటూ ఉంటారో మన దేశం గాని మన రాష్ట్రం గాని ఎప్పటికీ బాగుపడదండి. ఎందుకంటే వీళ్ళు కేవలం ఆ ఎలక్షన్ గురించి 2,500 2,000 రూపాయలు ఒక మందు బాటిల్, ఒక బిర్యానీ ఆలోచిస్తున్నారు. 5 సంవత్సరాల వరకు తన రక్తం తాగే పని చేస్తారని వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు, వీళ్ళు కళ్ళు తెరుచుకోవట్లేదు. అదే పని చేస్తున్నాడు హెచ్వైసి వాడు. ఎందుకంటే ఒకసారి పేద జనాలు రక్తం తాగే అలవాటైన తర్వాత, దొంగతనానికి అలవాటైన తర్వాత మళ్ళీ తను కామగా కూర్చోలేడు. తనకు ఆ అకామిడేషన్ గానీ, ఆ ప్రయారిటీ గానీ, ఆ మొత్తం పబ్లిసిటీ తనకు అలవాటు అయిపోయింది. ఓకే, ఒక ఎమ్మెల్యే ఉన్నాడండి, ఎమ్మెల్యేకి ఆ చేరు ప్రేమ తనకు. ఎందుకంటే ఆ హోదా ఏంది, సెక్యూరిటీ, కారు, అసెంబ్లీ, తనకు శాలరీ, ఈ అన్ని కలిపి దాదాపు 3.5 లక్షలు 4 లక్షల వరకు కన్వీనియన్స్, అకామిడేషన్, ఎలక్ట్రిసిటీ బిల్లు అన్ని కలిపి అవును తనకు దాదాపు 3.5 లక్షలు 4 లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి. ఆ పోయిన తర్వాత మళ్ళీ పెన్షన్ వస్తుంది వాళ్ళకి. అవును, ఎన్నిసార్లు గెలిచాడో అన్నిసార్లు మళ్ళీ పెన్షన్ స్టార్ట్ అయింది. అవును. సో వీళ్ళకి ఆ పెన్షన్ శాలరీ ముఖ్యం కాదండి, వీళ్ళకి దొంగ డబ్బు సంపాదించిన డబ్బుని ఎలా కాపాడుకోవాలి. ఈడీతో గాని, సిబిఐతో గాని, ఐటీతో గాని వీళ్ళతో కాపాడుకుంటానికే పార్టీలు జంప్ అవుతారండి. ఎందుకంటే న్యాయంగా నడిచేవాడు ఎప్పుడు, న్యాయంగా ఉండేవాడు ఎప్పుడు ఏ పార్టీలో జంపు కాడు. వాడు ఏ పార్టీలో నిలబడతాడో అదే పార్టీలో చచ్చే వరకు అదే న్యాయంగా మాట్లాడతాడు. కానీ మరి ఆయన మాట్లాడేది ఆపోజిట్ కాంగ్రెస్ కదా, ఎంఐఎం కి సపోర్ట్ మాట్లాడతలేరు, కాంగ్రెస్ కి సపోర్ట్ మాట్లాడుతున్నారు. అంటే బీజేపీ కూడా తను టార్గెట్ చేసినట్టుగా కూడా ఈ మధ్య మనం ఇక్కడ చూస్తలేము. ఓన్లీ కాంగ్రెస్ ఆపోజిట్ ఎజెండాగా వచ్చినటువంటి తను బీఆర్ఎస్ లో, అంటే అది తను కూడా బీఆర్ఎస్ లో జాయిన్ అవుదామని చెప్పేసి ఆ ఇంటెన్షన్ తో లేకుండే, ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ తన దాఖలా తన దరఖాస్తు ఏదైతే కొట్టేసిన తర్వాతనే జాయిన్ అయితే, దాన్ని ఎలా చూస్తారు మీరు? ఇదిగోండి, తను కాంగ్రెస్ కి అగేన్స్ట్ లో వచ్చాడని రీసెంట్లీ మనం వీడియోస్ చూస్తే బీఆర్ఎస్ గురించి ఏమేం చెప్పాడండి, కేసీఆర్ గురించి, ఈ తెలంగాణ మహాత్మా గురించి ఎన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశాడండి, కేటీఆర్ గురించి ఎన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారండి. బీఆర్ఎస్ పార్టీ దోచుకునే పార్టీ, 10 సంవత్సరాల్లో వఫ్ ల్యాండ్ దాదాపు 20,000 ఎకరాలు వాళ్ళు దొబ్బేశారు, వాళ్ళు తినేశారు అని ఏమేమో సోషల్ మీడియాలో గానీ ఫుల్ సోషల్ మీడియాలో నడిపించాడు. అవును, నడిపించిన తర్వాత తను ఇండిపెండెంట్ లో దొంగగాడు గజ దొంగగా మారాలి కాబట్టి వాళ్ళని తిట్టాడు. వాళ్ళని తిట్టిన తర్వాత కాంగ్రెస్ గురించి చెప్పాడు. కాంగ్రెస్ మనకు ఏం చేసింది, వీళ్ళు కూడా ఏం చేయరు, అది ఇది అని ఎప్పుడు చెప్పాడండి?
అంటే ఎంబిటి చేయి పైనుంచి వెళ్ళిపోయింది, ఏఐఎంఐఎం చేయి లేదు. ఆ తర్వాత ఎవరు నాకు దిక్కు లేదు, మళ్ళీ 25 కేసులు, మళ్ళీ 55 అవుతాయి. మనం బ్యాడ్ పాలిటిక్స్ లో వస్తే మనకు ఒక సపోర్ట్ దొరికిద్దని అక్కడికి వెళ్ళారులే కానివ్వండి. తప్ప జనాలకి సేవ, ఒక దొంగ జనాలకి సేవ చేసే అనే మనస్ఫూర్తిగా తన మనసులో అస్సలు ఉండదండి, అస్సలు ఉండదు. తను కేవలం డట్టి పాలిటిక్స్ ఆడుతున్నాడు హెచ్వైసీగా సల్మాన్. మంచి పాలిటిక్స్ తన మనసులో ఉండుంటే మరి జూబ్లీ హిల్సే గుర్తుకొచ్చిందా? మరి పోయిన 22 మంత్స్ ముందు ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగినాయి. మరి నీకు అంత దమ్ముంటే నాంపల్లి కంటెస్ట్ చేయాల్సింది. అప్పుడు నాంపల్లి ఎందుకు కంటెస్ట్ చేయలేదు? వేరే చోట ఎందుకు కంటెస్ట్ చేయలేదు నువ్వు? ఇప్పుడు అంటే వీళ్ళ చేయలేదు, ఇటు దొంగోడికి సపోర్ట్ చేయట్లేదు, ఇటు గజ దొంగ డబ్బులు సంపాదించుకోవాలి కాబట్టి అటు జంప్ అయ్యాడు. ఇప్పుడు ఏదో ఒకళ్ళు, ఇదిగోండి ఎలక్షన్స్ ఉంది, హిట్ టీవీ యాప్